హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నటి వరకు గణేష్ నిమజ్జనాలు కంప్లీట్ అయినాయి. మరి అందరూ నిమజ్జనాలు మంచిగా జరుపుకున్నారా లేదా కామెంట్లో కామెంట్ చేయండి. మరి నేనైతే ఒక విషయం మాట్లాడదలుచుకున్నా ఫ్రెండ్స్. వినాయకుడిని తెచ్చేటప్పుడేమో మస్తు ఊరేగింపులతో అంగరంగ వైభవంగా తెస్తారు. మండపంలో 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా పూజలతో గణనాథుని ఎంతో ఉత్సాహపరుస్తారు. కానీ వేసే రోజే ఫ్రెండ్స్ మరి ఎందుకో మరి ఏమవుతుందో అర్థం కాదు. తాగి ఎట్లాంటి దుంకులాడము సరే, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏమో సరే ఉందాం. వేసేటప్పుడు మాత్రం చెత్తబుట్టలలో ఏదో చెర్లల చక్కగా మునగకుండానో ఏదో బయట బయటనే ముళ్ళలోనో కచరలలోనో వేస్తున్నారు ఫ్రెండ్స్. అది పవిత్రమైన గణనాథుడు ఫ్రెండ్స్, అంటే భగవంతుని లెక్కనే. అలాంటి పనికి మాలిన ప్లేస్లల్లో చెత్తలల్లో వేస్తే దానికి ఏం విలువ ఉంటుంది ఫ్రెండ్స్. అందరిని అనట్లేదు, కొన్ని విలేజ్లలో ఏదో మరి వాళ్ళకి ఏం రోగం వచ్చిందో. కావాలంటే మీకు ఈ వీడియోని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దానికి చూపి గణపతిని చూపి ఇప్పుడు దాంట్లో ఫోన్లో పోయి పడ్డదా ఏమో ఇలా చెత్తలల్లా చాలి చాలని వాటర్లల్లా వేయకండి ఫ్రెండ్స్. వినాయకుడిని చక్కగా నిలబెట్టి తోసేసేయండి, లేదా కాదా కంప్లీట్గా మునిగేలాగానే వేయండి. కానీ ఇలా ఒడ్డులల్లా ఈ కంపలలా ఇలా వేయకండి ఫ్రెండ్స్. గణనాథుడు అంటే భగవంతుడితో సమానం ఫ్రెండ్స్. పైన భగవంతులు ఎలాగో రారు, వచ్చిన భగవంతుని ఉడక మంచిగా పూజించుకొని ఆయన తృప్తిపరిస్తే, తన వెళ్ళే చోటుకు వెళ్ళే విధంగా వేస్తే ఆయన కూడా సంతోషపడి మనకు సుఖాలని వెదజల్లుతాడుగా ఫ్రెండ్స్. మరి మీ ఊర్లో ఎలా చేశారో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.